మన సోమందపల్లి క్రిస్టియన్ స్కూల్లో సైన్స్ ఫేర్ నడుస్తుంది. సో విద్యార్థులు పాల్గొన్నటువంటి మనం ఎంకరేజ్ చేద్దాం. ఇది లేయర్స్ ఏమివి? ఇక్కడ ఏం లేయర్స్ మధ్యలో ఎందుకు వేసినావు ఇవి? అవునా? అదే ఇదా? ఏ ఉజ్వల్ అది? చంద్రయానా? చంద్ర కొడుకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయండి డాడీకి ఏం పని చేస్తుంది. డాడీ ఫోటో చేశాడని మీకు తెలియదు. వాళ్ళ డాడీ ఎవరు చెప్పు? వాళ్ళ డాడీ ఎవరు? ఇక్కడ ఉన్నారు. వాళ్ళ డాడీ ఎవరు చూపి. డాడీ మీరు గుర్తుపట్టిన దానికన్నా మీకు వీడియో తీసిన సింపుల్ చేయింది ప్రాజెక్ట్ పాప. ప్లాంట్ చెట్టుకి ఏమేమి ఉంటాయి తెలుసా బాబు కుదురా? ಯಾವ ಪಾರ್ಟ್ಸ್ దానికి యూజ్ అవుతాయని. ఇప్పుడు ఈ జైలం అన్నది ఒక పార్ట్. ఇది వాటర్ని మినరల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా. ఇది పోలం ఫుడ్. ఇది వాటర్ని మినరల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా. మొక్కల్లో ఈ రెండు ముఖ్యం అన్న పార్ట్స్. అట్లా పెరుగుదలకి ఇది అవసరం అన్న. దానికి డీకంపోజ్ కాదు ప్లాస్టిక్ చెట్టుకు ప్లస్ చెట్టుకు పెద్ద వచ్చి ఇట్లా మిషన్ వాళ్ళకి మిషన్ ఇట్లా మిషన్ నుంచి ఇట్లా ఇది వచ్చి క్రష్ చేస్తుంది. క్రష్ వచ్చి లిక్విడ్ ఫామ్లో వస్తుంది. లిక్విడ్ వచ్చి న్యూ ఐటమ్స్ చేస్తుంది. అట్లా డీకంపోజ్ కాకుండా ఇట్లా చేస్తుంది. సూపర్ బాగుంది. నీ పేరు? సాగర్. అంటే మనం డర్టీ వాటర్ పోస్తే క్లీన్గా వస్తుంది. అప్పుడు తాగొచ్చా? ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ వాటర్ వస్తాయి. ఇది ట్యాంక్లో నుంచి ప్యూరిఫై సిస్టమ్కి వెళ్ళి ప్యూరిఫై చేస్తాం. మనుషులు యాక్సిడెంట్లో నాన్న కూడా మెంట్లు పట్టిపోతాం. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అది ఎక్స్ప్లెయిన్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ స్టేషన్. Accident is a major environmental accident from when pollute sulfur dioxide and nitrogen oxide mixed with water and oxygen in the atmosphere that create oxide carbon. This pollute mainly comes from environment. Thank you, sir. Loudly, speak loudly. It's not a working model. It's a model. Demo please. Good morning everyone. Myself I am Revan Reddy from class 8. My project name is RC Assistant Robot. Aim of the project is to help people. The RC Assistant Robot is a robot. It is controlled with a remote. It is helpful to injured people who are not able to walk. It is like an assistant. It can move front and back. How it works? The remote controller sends signals. A receiver inside the robot receives those signals and Good morning, sir. My name is Jinal. I am studying in 6th class. My project name is heart. Heart is important part of our body. The heart main job is to pump blood to the all parts of the body. Blood carries oxygen and nutrients to the body and removes wastage like carbon dioxide. The heart has 4 chambers. To upper chambers called atria and to lower chambers called ventricles. The heartbeat continuously 70 or 72 times per minute to keep blood moving. Thank you. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెప్పు. Today my project name is Solar Wind Hydro. Solar Wind Hydro is a renewable non-working energy source that generates electricity by using wind power, and these technologies increasing the cost compared to ఆడుగా హనుమంత చూడప్ప బాగున్నాయి. అవును సీరియస్. హలో సీరియస్ బాబు.
చెప్పు, ఎక్స్ప్లెయిన్ దట్ సింపుల్ సర్క్యూట్. స్విచ్, లైట్, ఫ్యాన్, మోటార్, ఫ్యాన్, లైట్, కంట్రోల్, ఆపరేట్. వన్స్ ఆపరేట్ చెయ్యి. ఓకే ఓకే ఓకే, గుడ్. అవును. ఎన్ని గంటలకు ఎంత సాయంత్రం వస్తా. సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంప్యూటరా? కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ మా. కంప్యూటర్ స్మార్ట్ మిషన్ దీని మీద చూపించారు. కంప్యూటర్ స్మార్ట్ మిషన్ అప్పుడు నీకు బాగా ఐడియా ఉంటుంది. ఇట్లా పైకి చూసి అనుకున్నదల్లా బైహార్ట్ చేసి చెప్తాను అంతే అనుకుంటా. చెప్పు ఇప్పుడు కంప్యూటర్ మీద చేసి చెప్పాలా. Father of computer is Charles Babbage. A computer is invented by Charles Babbage 1837. శ్రవంతి సూపర్. బాగా కట్ చేసి కూడా వస్తాను. ఇప్పుడు మీ అమ్మలు వేసంటే మనం నిజంగా చూడు ఎంత బాగా నీట్గా. ఇప్పుడు ఆ తిరగటానికి వస్తారు కదా మీ అమ్మలైనా. చెప్పు. Essential for drinking, bathing, agriculture, etc. Most of the earth is covered by water. Water came from many sources: oceans, rivers, lakes are examples of various sources of water. Rainfall spills all the water bodies, so it is considered as the right atrium, the right ventricle. The left atrium, left ventricle. Where deoxygenated blood అంతా పీల్చుకొని లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం ప్యూరిఫై చేసి బాడీ పార్ట్స్ కి షేర్ చేస్తారు. ఓకే ఓకే. అది ఎక్కడ పోతుంది? వేస్ట్ లేదు. ఈ సర్కిల్ దీనికి తప్పకుండా పాస్ టచ్ కాకూడదా? టచ్ అయ్యేది. ఇంకా ఈ అమ్మాయి పేరు అయితే జోష్నవి. ఎస్ఏ రైటింగ్లో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించింది. సో అందుకని డిస్ప్లే చేశారు. సో ఇంక ఈ అమ్మాయి పేరు వచ్చేసి దీక్షిత. ఈ అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ అంట అండర్ 19 స్టేట్ లెవెల్లో జుడోలో. ఈ అమ్మాయి వచ్చేసి సేమ్ గోల్డ్ మెడలిస్ట్ జాష్ లోహిత్. ఎస్ఎస్సి 10th క్లాస్లో 2024-25కి టాపర్. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ.